ఆపరేషన్ సింధూర్ 2 దెబ్బకి పాక్ విలవిల్లాడుతోంది. అయితే పాకిస్తాన్ మన దేశంలోని కొన్ని నగరాలపైన డ్రోన్ దాడులకు తెగబడుతోంది. భారత సైన్యం వాటిని నిర్వీర్యం చేస్తోంది. ఇదే సమయంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లోని జనావాసాలు టార్గెట్ గా పాక్ చేస్తున్న దాడుల కుట్రను భారత్ తిప్పికొట్టింది. పాక్ లోని 4 ఎయిర్ బేస్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకోగా భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. వరుస పేలుళ్లతో పాక్ లో అల్లకల్లోలం మొదలైంది. కాగా అటు పాక్ తన గగనతలం మూసివేసింది. పాక్ పెషావర్ లో అర్ధరాత్రి పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్ లోని నూర్ఖాన్, షోర్కాట్, మురిద్ వైమానిక దళ స్థావరాల వద్ద జరిగిన పేలుళ్లతో పాక్ ఉలిక్కిపడింది. భారత్ దాడి చేసిందని పాక్ ఆరోపిస్తోంది. అయితే వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు. రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలపైన స్పందించనుంది. కాగా పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. 10వ తేదీ మధ్యాహ్నం వరకు పూర్తిగా మూసివేశారు. హర్యానాలో పాక్ క్షిపణి ఫతాను భారత ఆర్మీ కూల్చివేసినట్లు తెలుస్తోంది. అటు జమ్మూ సరిహద్దులో పాక్ కాల్పులకు తెగబడింది. ఇటు శ్రీనగర్ వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. పాక్ డ్రోన్ దాడిని భారత్ తిప్పికొట్టింది. భారత బలగాలు పాక్ కు ధీటుగా సమాధానం ఇస్తున్నాయి.